హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లిలో బయట బండ్లు ఎన్ని దిగినాయి, అలాగే దిగుమతులు, అలాగే ధరలు, ఇంకా ఏమన్నా విషయాలు ఉంటాయి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. లైక్ కొట్టేసి స్వామివారికి దండం పెట్టేసినాం. రండి పదాం, ఇంకా చూపించేస్తాను. టైం అయితే 6:15 దాటిపోయింది. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. అబ్బో, ఈ పొగ మంచు తగ్గేలా లేదబ్బో. 6:15 తగ్గుతున్నా కూడా ఇంకా చూడండి ఎట్టా ఉందో మంచు. బయట బండ్లు ఇటుపక్క ఏమీ లేవు. ఎంఎస్ఆర్ మండిలో కాయం దిగినలేదండి ఇంతవరకు. ఇప్పుడు బండ్లు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు కాయ తీసుకెళ్ళడానికి. ఇంకా అటుపక్క ఉన్నట్లున్నాయి బండ్లు, చూపిస్తాను అవి. ఏం లేనట్టుందే. ఏమి ఈరోజు లేవా? ఏబిఆర్లో లేవండి. ఎస్పీజే కూడా లేవండి కాయ. ఎస్ఎల్ఎన్లో చూసుకుంటే ఒక 100+ అయితే ఉన్నాయండి లోపల ఎస్ఎల్ఎన్ మండిలో. ఎంఎండి మండి కూడా అంతే అండి, 100+ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. చలి మంటలు. ఇది బయట బండి, ఇది ఎగుమతుల కోసం వచ్చింది. పద్మావతిలో ఏం లేదండి ఇవాళ. ఎస్ఎల్వి వెంకటేశ్వరరావులో కూడా ఇంకా ఏం దిగినలా. చలి 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 మౌలాలి. అన్ని మండీలు ఇటుపక్క ఎక్కువగా ఖాళీ మండీలో కనబడుతున్నాయి. అయ్యో, వీరభద్ర మండికి కూడా ఇవాళ దిగినలేదండి ఇంకా. ఎస్టీఎం మండీలో 2 బండ్లు అయితే ఉన్నాయి, బయట బండ్లు 2 బండ్లు అయితే ఉన్నాయి బా. ఇంకా జై భారత్ చూసుకుంటే జై భారత్ ఇప్పుడే దింపుతున్నారండి. దగ్గర ఒక 100 వరకు ఉండొచ్చు. ఇంకా మదీనా మండీలో చూసుకుంటే ఇక్కడ కూడా అంతే అండి, ఒక 100+ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. దగ్గర 150 దగ్గర. ఇంకా ఇటుపక్క మాలిక్ మండీలో కనుక చూసుకుంటే ఒక 20 దగ్గర అయితే దిగినాయండి ప్రస్తుతానికి. కొంచెం ఈరోజు వాయిస్ ఈరోజు కూడా ఇంకా అలాగే ఉందండి. సిద్ధి వినాయకలో 50+ 100 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఓకే, పీవీఎస్ మండికి ఇవాళ దిగిందండి బాగానే. 200 దగ్గర అయితే ఉన్నాయి పీవీఎస్ మండీలో. ఇంకా భాగ్యలక్ష్మి మండీ చూసుకుంటే భాగ్యలక్ష్మి మండీలో కూడా ఒక 100+ అయితే దిగినాయండి దగ్గర. అండ్ ఇంకా చూద్దాం ఈరోజు వాయిస్. ఎస్ఎంబీలు ఏమి లేవండి. కేవీఆర్లో కూడా ఏమీ లేవు. వర్షం పట్టేసింది, చలికి తిరుగుతానా, ఇది ఇంకా ఎక్కువ అవుద్దాము. జీపీఆర్ దగ్గర ఒక 400+ ఉన్నాయండి ప్రస్తుతానికి. దగ్గర 500 వరకు. ఓకే, అండ్ ఇంకా చూద్దాం. ఎస్జిఎస్ మండి అటుపక్క నుంచి చూపిస్తాను. ఇది ఎగుమతులకు సంబంధించిన బండి అనుకుంటా. ఇది కూడా అదే ఎగుమతులకు సంబంధించిన బండే ఇది కూడా. పీవీఎస్ మండి ఏమన్నా ఎన్ని ఉంటాయా? 400, 400, 300+ 400 లోపల ఉంటాయండి పీవీఎస్ మండి ప్రస్తుతానికి. ఎంఆర్ఎం మండీలో అయితే కాయ ఏం లేదండి, ఇంకా దిగలేదు. రండి ఇంకా చూసేద్దాం. అటుపక్క టీవీఎస్ మండి, సిఎంహెచ్ మండి, ఎంఆర్ మండి, టిఎల్డి మండి, కేజీఎన్, అలాగే సిఎల్టీ, శ్రీనివాస. ఈ మండీల్లో కూడా ఎంత దిగిందో కూడా చూపించేస్తాను. నిన్న వీడియోలో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది, చాలా బాగా ఆన్సర్స్ చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ మీ అందరికీ.
ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ పేటిఎం కరోనా ఎవరబ్బా అప్పుడే డబ్బులు వేసారా? ఇదిగోండి బయట బండ్లు దిగినాయి. చలి మంటలో వేసుకోండి వస్తా అన్నారా? బయట బండ్లు చూడండి దిగినాయి. 1, 2 అక్కడ 1, 3 ఏమాత్రం దిగిందో టీవీఎస్ మండీలో చూపించేస్తాను రండి. ఏం దిగినట్లేదే ఈరోజు. వెహికల్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ దిగిండే స్టాకు మొత్తం అంతా కలుపుకుంటే ఒక 500 దగ్గర దిగినాయండి టీవీఎస్ మండీకి సంబంధించి ప్రస్తుతానికి. అది టీవీఎస్ మండీలో అప్డేటు. 500+ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా వేలం సమయానికి పెరగచ్చు. ఓకే, బయట బండ్లు చూసారుగా, ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, 2 ఎస్జిఎస్ మండీలో దగ్గర ఒక 50+ అయితే దిగినాయండి ప్రస్తుతానికి. 100 లోపు 50+. సిఎంహెచ్ మండీ చూసుకుంటే దగ్గర ఒక 400, 300+, 400 దగ్గర అయితే దిగినాయి సిఎంహెచ్ మండీకి కూడా. ఇంకా బయట బండి చూడండి, ఇక్కడ ఒకటి, ఇదొకటి, 4 ఇక్కడ లోపల ఉన్నాయి చూడండి. 2 బండ్లు ఉన్నాయి లోపల, ఒకటి కాదు 2 బండ్లు ఉన్నాయి మొత్తం అన్నీ. ఇటుపక్క అటు 2, 3, 4, 5, 6 బండ్లు అయితే ఉన్నాయండి. ఓకే, ఇంకా ఎంఆర్ మండీ స్టాక్ చూసుకుంటే 200+ అయితే ప్రస్తుతానికి ఉందండి ఎంఆర్ మండీలో. ఇంకా టీఎల్డీలో కనుక చూసుకుంటే టీఎల్డీలో కూడా దగ్గర 200+ కాదు కానీ 200 దగ్గర అయితే ఉంది. ఇంకా ఇటుపక్క వివిఆర్లో ఏం కనపడడం లేదండి. ఎస్ఎంబిలో ఏదో 10 బాక్సుల పైన అయితే కనబడుతున్నాయి. కేజీఎన్ దగ్గర ఒక 300+ అయితే కనబడుతున్నాయండి. దగ్గర 400 వరకు ప్రస్తుతానికి. ఇంకా ఇటుపక్క సిఎల్టీలో 50 లోపు అయితే ఉన్నాయండి, 50 లోపు. శ్రీనివాసలో ఖాయం దిగలేదు ఇంకా. సిఏకే మండీలో కూడా ఒక 100+ అయితే కనబడుతున్నాయండి సిఏకే మండీలో. ఓకే, ఇది అండి దిగుమతులు అయితే నిన్నటి మాదిరి అయితే కనబడుతున్నాయి. ఇంకా బయట బండ్లు చూసుకుంటే ఇప్పటిదాకా మీకు ఒక 6 బండ్లు అయితే చూపించాను. ఇదిగోండి, ఇక్కడ ఒక బండి ఉంది 7, దీంతో అటుపక్క 2 బండ్లు ఉన్నాయి. మొత్తం 9, 10 బండ్లు దగ్గర అయితే ప్రస్తుతానికి దిగినాయండి మదనపల్లి మార్కెట్లో. వేలం సమయానికి ఇంకా వస్తాయి. దిగుమతి అయితే ఏమీ పెద్దగా కొంచెం తగ్గిందనే చెప్పొచ్చండి నిన్నటి కంటే కూడా. ఓకే, దిగుమతి అయితే నిన్నటి కంటే కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. బయట బండ్లు వచ్చేసి దగ్గర 10 అయితే దిగినాయి ప్రస్తుతానికి. ఇంకా ఈరోజు ధరలు కనుక చూసుకుంటే టాప్ రేట్ 400 దగ్గరే ఆగుతోందండి. ఇంకా ఈరోజు కూడా 400, 500 మధ్యనే టాప్ రేట్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే అండి, మనమైతే బయటకు వెళ్ళిపోతున్నాం. మదనపల్లి టమాటా మార్కెట్ వివరాలన్నీ అయితే చెప్పేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. సోమవారం కూడా చెప్పేద్దాం. ఓకే స్వామి, మొత్తం చూపించేసిన, మీరే చూసుకోండి. లైక్లు, సబ్స్క్రైబ్లు, మరింత ఏవైనా ఉంటే అవి కూడా మీరే చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. ఇంకా ఎవరన్నా లైక్ కొట్టుకున్నా లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి.
అలాగే మరింత సపోర్ట్ అందివ్వాలనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. వేలం వీడియోలో కలుద్దాం.